మా అమ్మ వాళ్ళు తెచ్చిన పేపర్ల మీద కాఫీ పడితే నీ పట్టు చీర మీద పడినట్టు ఫీల్ అవుతావేంటే? చీర మీద పడితే డ్రైవర్స్కి ఇవ్వొచ్చండి. పాపం వాళ్ళ పేపర్ను ఏమీ చేసుకోలేరు కదా. అప్పుడే అన్నాను కదా, వాళ్ళు గూడు పుటాని చేయడంలో నీది కూడా భాగం ఉంది అని. రామచంద్ర, చచ్చినా అందులో నా పాత్ర లేదు. నువ్వు చస్తే ఇంక నీ పాత్ర ఎందుకుంటుంది? ముందు నా మాట వినండి. మా అక్క, అదే కొత్తక్క, మీ అమ్మ చెయ్యి అంత గట్టిగా పట్టేసుకొని అలా ఎలా వార్నింగ్ ఇచ్చిందంటారు? చెప్పిందిగా, గాయత్రి పాప చిన్నపిల్ల కాబట్టి నోటికొచ్చినట్టు వాగినా పట్టుకొని గట్టిగా లాగినా ఊరుకునేది లేదు అని. అంటే ఆ పిల్లే ఆ పేపర్ పాడేయేలా కావాలని చేసిందా? మీ పెద్దమ్మ కాబట్టా? ఇంకా డౌట్ ఎందుకు? మాటలు రాకపోవచ్చు గాని తనేం చెయ్యాలనుకుందో అది చేసేస్తుంది. పిల్ల చిచ్చర పిడుగు కాబట్టి చేసేస్తుందండి. కానీ తను మా నైనక్క కాదన్నప్పుడు నేననలేదే. అత్తయ్య వాళ్ళు అనుకుంటున్నారు కదా. అయినా సరే అత్తయ్యకు ఎదురు చెప్తుందంటే ఏదో తేడాగా ఉంది. పెద్ద గొడవ అయ్యేలా ఉంది. మా అమ్మ ఈగో హర్ట్ అయ్యి పిచ్చి పనులు చేయాలని చూస్తుందేమో, కానీ నైని వదిన రఫ్ ఆడించేస్తుంది. మా అక్క కొడితే ఎలా ఉంటుందో కొత్తక్క కొట్టినా దెబ్బ బానే తగులుతుంది. తన్నులు దండంలో నిన్ను మించిన అనుభవజ్ఞులు ఎవరున్నారు చెప్పు? ఎక్కువగా ఆలోచించకుండా కృష్ణారామ అనుకుంటూ శేష జీవితం గడిపే. నేనేమైనా ముసల్దాన్నా? నాకేమంత వయసైపోయిందని కృష్ణ రామ అంటూ తపస్సు చేసుకోమని అంటున్నారు? ఇక్కడ వయసు అయిపోయిన వాళ్ళకన్నా నైని వదిన జోలికి గాని గాయత్రి పెద్దమ్మ విషయంలో తల దూర్చిన వాళ్ళకి గాని వాళ్ళ పని ఇక అయిపోయినట్టే అని అర్థం. బతికే ఉంటే భగవంతుణ్ణి స్మరిస్తూ 4 రోజులు ఉంటారు, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఈయన దగ్గరుండి మర్డర్ చేయించేసేలా ఉన్నారే. అభిమానం అంతకు తెగించేస్తుందిలే. అవమానం జరిగింది వల్లభ. అయినా సరే నేను ఓపిగ్గా ఉన్నాను మమ్మీ. అరే నువ్వు అనంటే నేను ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావురా? హెడ్ బాత్ చేస్తారు మమ్మీ. ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేస్తే వెంటనే తలస్నానం చేయాలంట. చేస్తే ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవుతాం. స్నానం చేస్తే సరిపోతుందిరా సన్నాసి. అందుకు అవమానించబడినక్కర్లేదు. అయితే వద్దులే, అసలే చల్లగా ఉంది వాతావరణం. కానీ నా ఒంట్లో మాత్రం వేడి పెరిగిపోతూనే ఉంది. అయ్యో, ఫీవర్ వచ్చిందా మమ్మీ? ఆ వేడి కాదురా వల్లభ, ఆ త్రినేత్రి మీద మంట. నా చెయ్యి పట్టుకొని నాకే వార్నింగ్ ఇస్తుందా? నీ చెయ్యి పట్టుకుని నిన్ననకుండా నన్నెలా అంటుంది మమ్మీ? నువ్వు ఉత్తర కుమారుడివి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. మమ్మీ, ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఎందుకు దాచిపెట్టావు? చెప్పు మమ్మీ, చెప్పు మమ్మీ, చెప్పు. హే ఆపో! ఏ రహస్యం రా? నేను నీ కొడుకుని అనుకున్నాను, కానీ అరే మా అమ్మ పేరు ఉత్తర అని ఇప్పుడు చెప్తావేంటి మమ్మీ నువ్వు? రే ఇడియట్! మహాభారతం తెలీదా నీకు? తెలుసు. ఏం తెలుసు? సీతను రావణాసురుడు ఎత్తుకుని పోతే రాముడు వానరాల సాయంతో లంక మీద దండెత్తాడు కదా, అది. చంపేస్తాను వెధవా! అది రామాయణం. ఐ సీ, రామాయణమా? సరే. ఇతిహాసాలు కాదు గాని అందరి ముందు మనం అభాసు పాలయ్యాం. ఎలా మమ్మీ? పేపర్ మీద విశాల్ సైన్ చేశాక గాయత్రి పాప కాఫీ ఉలకబోసి పాడు చేసింది. చేస్తే చేసింది. చిన్నపిల్ల అని ఇంకో పేపర్లో సంతకం పెట్టకుండా
పెట్టనివ్వకుండా త్రినేత్రి విశాల్ని అడ్డుకుంది. అంతలోనే మనసు మార్చేసుకున్నాడు. ఆ త్రినేత్రి చెప్తే విశాల్ తమ్మి వినడం ఏంటి మమ్మీ? నయని కాదని మనం నిరూపించబోతున్నా పట్టించుకోకుండా త్రినేత్రికే ఎక్కువ విలువనిచ్చిన విశాల్ని కూడా సైడ్కి జరిపేస్తే అప్పుడు నైని ఉండదు, విశాల్ తమ్మి ఉండడు. ఇద్దరూ లేకపోతే ఇంకెవరున్నా సరే మనమిద్దరమే ఈ సామ్రాజ్యాన్ని అనుభవించొచ్చు కదా మమ్మీ. అవును వల్లభ. మమ్మీ, ఇదే మంచి ఛాన్స్. తను నైని కాదు కాబట్టి ఎవరికి ఆపద వచ్చినా చివరికి విశాల్కి ప్రాణగండం వచ్చేలా చేసినా క్యాచ్ చెయ్యలేదు కాబట్టి మన పని తేలికవుతుంది. చేద్దాం వల్లభ. ఎందుకంటే సైనికుణ్ణి పడగొట్టినంత ఈజీగా యువరాజుని వేసేయలేము. అందుకు స్కెచ్ గీయాలి. అందులో నువ్వు ఆరితేరావు కాబట్టి టైం చూసుకుని గీసే మమ్మీ. పాప కాఫీ పారబోసింది కదా బాబుగారు, అక్కడంతా క్లీన్ చేసి కప్పు కూడా కడిగేశాను. నువ్వు కడిగింది కప్పుని కాదు, తిలోత్తమమ్మని. ఓ అలా అంటారా? వాళ్ళు చేస్తున్న పని సరైంది కాదు అనిపించింది, అందుకే ఘాటుగా చెప్పాల్సి వచ్చింది. మీరేం అనుకోలేదు కదా? జరిగింది మన మంచికే అని అనుకున్నాను. ఆ, పాప పేపర్ని పాడు చేయనంత వరకు సంతకం పెట్టి అధికార హోదాను అప్పచెప్పాలనుకున్నారే. వాళ్ళ కళ్ళెదురుగా నువ్వున్నా లేనట్టు మాట్లాడి ఇబ్బంది పెడుతుంటే సంతకం పెట్టడమే ఈజీ అనుకున్నాను. అలా ఎప్పుడు చేయకండి. ఎవరైనా ఏదైనా ఆశిస్తున్నారు అంటే అది వాళ్లకు ఎంతవరకు ఉపయోగపడుతుందో, దానివల్ల మనకి లాభమా నష్టమా అని కూడా అంచనా వేసుకోవాలి బాబుగారు. మనవాళ్లే అనుకుని ముందుకు వెళ్తే వాళ్లే వెనక్కి లాగేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో మంచి వాళ్లకన్నా ముంచే వాళ్లే ఎక్కువ ఉన్నారు. నిజమేనాయని, నీ నోటి వెంట ఇలాంటి మంచి మాటలు వినాలనే ఇలా జరిగిందేమో అనుకుంటున్నాను. నేను మాట్లాడితే కఠినంగా ఉంటుంది అంటారు. మీరేంటి నేనేదో పాట పాడినట్టు వింటున్నారు? నువ్వు పాటలు కూడా పాడతావు కదా. ఓ, ఆ రోజు ముగ్గేస్తూ పాడాను కదా, అందుకే ఇలా అంటున్నారా? ఇంతకు ముందు కూడా చాలాసార్లు నీ గాత్రం విన్నాను. ఇంట్లో పూజ చేస్తే నువ్వు అమ్మవారి పాట పాడకపోతే వెలితిగా ఉండేది. ఇలా అంటున్నారేంటి? నేనెప్పుడు పాడాను? పూజలు చేశానంటున్నారు. నాకేం గుర్తు రావడం లేదే. నీకు గుర్తుకు రావడం లేదు కదా? మ్మ్, పర్వాలేదులే. ఏది ముఖ్యమో ఏది అవసరమో దానికి తగ్గట్టుగా నీకు జ్ఞాపకం వచ్చి ఎవరికీ నష్టం కలగకుండా చేస్తున్నావు. అంతకన్నా ఇంకేం కావాలి? అంతేనంటారా బాబుగారు? అంతే, రిలాక్స్. వంటగదికి రమ్మన్నావేంటి మమ్మీ? కోపం ఇంకా తగ్గడం లేదురా. నీకున్న వంటతో వంట చేస్తావా ఏంటి? మంటను చూస్తాను ఆ త్రినేత్రి ఒంటి మీద. అర్థం కాలా? గ్యాస్ లీక్ చేసి పెడితే కాఫీకు పిల్లలకు పాలు వేడి చేయడానికో వచ్చి స్టవ్ వెలిగిస్తుంది కదా. అయితే మరి ఢమాలా పేలిపోతుంది కదా మమ్మీ. అందుకే చెప్పేది, కిటికీ వేసేయ్. వేస్తాను మమ్మీ. మమ్మీ, రిస్క్ తీసుకుంటున్నావా అని డౌట్గా ఉంది. ఎందుకంటే నా ఎడమ కన్ను అదురుతుంది. భయంతో నీ గుండెలు అదురుతున్నాయని చెప్పకుండా కన్ను అదురుతోందని కుంటి సాకు చెప్పడం ఎందుకు? నువ్వెలా కనిపెట్టావు మమ్మీ? పెరికి పంద,
నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది. మమ్మీ పెద్దమ్మ వచ్చింది. ఎక్కడ్రా? ఇదిగో ఇక్కడే ఉంది. ఇడియట్, గాయత్రక్కనే వచ్చిందని భయపడ్డాను కదరా. హ, చూసావా, భయం ఎవరికైనా కామనని ఇప్పటికైనా అర్థమైందా? గాయత్రి వచ్చిందని చెప్పకుండా టెన్షన్ పెట్టావు కదరా రాస్కల్. తప్పుకో. అర్రే, షేక్ హ్యాండ్ ఇస్తే మంటొచ్చి లీక్ అయిన గ్యాస్ ఇప్పుడే పేలిపోతుందేమో మమ్మీ. చెప్పేరా, ఇప్పుడే అందరినీ పిలిచి ఇలా చేస్తున్నావని చెప్పే. నీ చిరాకు నాకు అర్థమవుతుంది కానీ నీ క్షేమం కోరి చెప్పాను మమ్మీ. ఐ నో వాట్ టు డూ. నీ ఇష్టం. గాయత్రి పాప, ఏంటలా చూస్తున్నావు? గత జన్మలో గాయత్రక్కగా ఉన్నప్పుడు ఎవరెస్ట్ శిఖరమంతా ఎత్తులో ఉండేదానివి. నిన్నిలా తల పైకెత్తి చూసి చూసి మెడ పట్టేసేది. ఇప్పుడు నా మోకాలంత ఎత్తు కూడా లేవు. అయ్యో, పిల్లతో ఇన్ని మాటలు చెప్పడం అవసరమా మమ్మీ? గ్యాస్ లీక్ అయ్యి ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్గా ఉంటే కబుర్లు చెప్తున్నావు. ఈ పిల్లే కదరా విశాల్ సంతకం పెట్టిన కాగితం మీద కాఫీ ఒలకబోసింది. నా చెయ్యి పట్టుకున్న ఆ త్రినేత్రి మీద కోపంగా ఉందన్నాను కదా. ఇప్పుడు ఈ పిల్లని చూడగానే ఇద్దరి మీద కోపం వస్తోంది. ఏం చేస్తావేంటి? నా చేతులకు మట్టి అంటకుండా చేస్తాను. గాయత్రి, ఇక్కడ కూర్చో. అరే, వెరీ గుడ్. అదేంటి మమ్మీ, పెద్దమ్మ నువ్వు చెప్పిన మాట చక్కగా వినేసింది. చెప్పాను కదా, పిచ్చుక పిల్లని. నేను కూర్చోమంటే కూర్చోవాలి. ఇప్పుడు నువ్వు లే అంటే లేస్తుందా? ఏ లే. అరే, మళ్ళీ కూర్చో. రే, ఆటలు ఆడకూడదు, ప్రాణాలతోనే చెలగాటం ఆడాలి. అది మన పాలసీ. బుద్ధిగా కూర్చో గాయత్రి. మీ అమ్మలా ఉండే అమ్మ ఇక్కడికొచ్చి స్టవ్ వెలిగిస్తుంది. 1+1 ఆఫర్ కింద ఇద్దరు టాటా చెప్దురు, సరేనా? బాయ్ గాయత్రి. పాపా, సీ యూ. మమ్మీ, నీ చేతిలో ఏంటి మమ్మీ? కాఫీ పౌడర్. నమస్కారం. ఎందుకో? నీకని త్రినేత్రి, ఈ కాఫీ పౌడర్ వాసన చూడు. దీనికో నమస్కారం అని నువ్వే చెప్తావు. బానే ఉంది కదా. ముగ్గిపోయిన వాసన రావడం లేదా? ఇంతటి కమ్మని వాసన వస్తుంటే ముగ్గిపోయిందంటారేంటి? అర్థమైంది మమ్మీ. కాఫీ పౌడర్ బాగాలేదని నువ్వు, బాగుందని తను, మళ్ళీ గొడవ మొదలా? గొడవ ఎందుకు? మీకు ఈ పౌడర్తోనే కాఫీ కలుపుకుని వస్తాను, తాగి చెప్పండి. అప్పుడు కూడా రుచిగా లేకపోతే మీరన్నట్టే ఇది పాడైపోయింది అనుకుందాం. సరేనా? కిచెన్లోకి వెళ్ళింది మమ్మీ. గ్యాస్ లీక్ అయిన వాసన రాదంటావా? రాకూడదని కాఫీ పౌడర్ స్మెల్ చూసేలా చేశాను. కమ్మగా ఉందని ఆ వాసన్ని ఆస్వాదిస్తూ వంటగదిలోకి వెళ్ళిన దానికి
గ్యాస్ వాసన పట్టదు. అర నిమిషంలో ఢమాల్. అంతే. పెద్దమ్మ పునర్జన్మ రూపం కూడా ఇక కనిపించదు కదా మమ్మీ. పాపం. పాపం. అరే గాయత్రి, కిచెన్లో కూర్చున్నావెందుకు? ఇక్కడ ఆడుకోవడానికి ఏమున్నాయని? బొమ్మ నచ్చలేదా? ఎందుకలా విసిరికొట్టావు గాయత్రి? అమ్మా, పాపా, నువ్వు అమ్మ అని పిలవడమే చాలా తక్కువ అనుకుంటా. అయినా సరే, నువ్వు నన్ను అమ్మ అన్నప్పుడు, ఆ మాట నా చెవిన పడినప్పుడు నా గుండె నిండా సంతోషంగా ఉంటుంది తెలుసా? గాయత్రి, నేను ఎత్తుకోగానే నాకు అన్ని విషయాలు గుర్తుకు రావడమే కాదు, ఈ వంటగదిలో గ్యాస్ లీక్ అయిన వాసన కూడా వస్తుందమ్మా. హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్. పెద్దలుడు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవును మాయా. ఎందుకు? వాళ్ళమ్మకి అదృష్టం చేజారినందుకేమో. జోక్ చేయొచ్చు గాని అందరూ నవ్వాలి. నీ వైపు చూశారంటే అది వెటకారం అని అర్థం. లేకపోతే ఏంటండి, మా నైనక్క హోదా చేజారిపోయిందన్న బాధ లేకుండా ఎందుకంత ఆనందంగా ఉన్నారో చెప్పాలి కదా. అన్నయ్య అలా ఉంటే అమ్మకు మనశ్శాంతిగా ఉంటుంది. హా? ఏంటి మమ్మీ వీళ్ళ ఉద్దేశం? నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? లీక్ అయిన గ్యాస్ అంతా పోయాక ఖచ్చితంగా కాఫీ తీసుకునే వెళ్దాం గాయత్రి. మన ప్రాణాల్ని తీసేయాలనుకున్న ఆ రాక్షసుల్ని వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నువ్వెత్తుకోమని చేతులు చాచినందుకు ఇవాళ మనం క్షేమంగా ఉన్నావమ్మా. లేదంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలంటేనే అదోలా ఉంది. చెప్దాం వాళ్ళకి మనమేంటో ఈ పూట తెలిసేలా చేద్దాం. ఓవర్ చేస్తే డౌట్ వస్తుంది వల్లభ. ఓకే గైస్, ఇంకేంటి సంగతులు? అసలు మీరు ఏం చెప్పారని బ్రో? ఏం చెప్పలేదా? చెప్పడానికి ఏముంటుంది బావగారు, ఆఫీస్కెళ్ళి అందలం ఎక్కాలనుకున్నా అదృష్టం అటకెక్కింది. అయినా సరే ఇంత సంతోషంగా ఉన్నారంటే కారణం ఉంటుంది సుమి. ఉంది. అదే చెప్పండి బ్రో. అరే, మేము అనుకున్నది 5 నిమిషాల్లోనే జరిగిపోతుంది అన్న ఆనందం. ఇంకా గ్యాస్ పేలిన శబ్దం రావడం లేదేంటి? ఇది కలిపిన కాఫీ తాగాక వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి గాయత్రి. ఇచ్చేద్దామా? ఏమనుకున్నారు? ఏం జరగబోతుందన్నయ్య? వల్లభ, నీ తింగర్తనంతో ఏది పడితే అది చెప్పకు. ఆ, నాకు తెలుసులే మమ్మీ. పాపం వీళ్ళకే తెలీదు. పెద్దలుడు మాకు తెలియక కదా అడిగేది. మీకేం తెలుసో అది చెప్పు. ఆ, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా.
సామెత సరే, సంగతేంటి బావగారు? ఇప్పుడు మీ అక్క అంటే మా పెద్ద మరదలు ఇంకా ఇంటికి రాలేదు అనుకున్నాం కదా. మేము అనుకోలేదు, మీరు అనుకుంటున్నారు. ఇంకా ఆఫ్ కోర్స్ నైని రావాలి అంటే త్రినేత్రి పోవాలి.